సాహితీ మిత్రులందరకు శుభోదయం మరియు హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టరీ కథలు ఛానల్కి మీ అందరికీ శుభ స్వాగతం. ఈరోజు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ ధారావాహికలోని 39వ భాగం ఈరోజు మనం విందాం. అయితే ముందుగా 39వ భాగంలోకి మనం ప్రవేశించే ముందు 38వ భాగంలో ఏం జరిగిందో క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. 38వ భాగంలో ఫుడ్ పాయిజన్ అయిన శ్రావణ్ శ్రీకృష్ణ యొక్క సేవలతో రాజన్ సహకారంతో బాగా కోలుకుంటాడు. విషయం తెలిసి ఫణిధర్ కూడా వచ్చి శ్రావణ్ని పరామర్శించడానికి వస్తాడు. ఇంతలో పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చి శ్రావణ్ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళిపోతారు. చలపతి, రాజన్, ఫణిధర్ యొక్క సహకారంతో శ్రీకృష్ణ పూర్తి పర్యవేక్షణలో మర్నాటి ఉదయానికి శ్రావణ్ తేరుకుని లేచి కూర్చుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో 39వ భాగంలో విందాము. మరి సమయానికి మందులు వేయడం, ఇంజెక్షన్ సకాలంలో చేసి మజ్జిగ, అన్నం, పళ్ళ రసాలు, పాలు ఇవ్వడంతో మరుసటి రోజు ఉదయం తానే లేచి కూర్చున్నాడు శ్రావణ్. హాల్లోకి వచ్చి కూర్చుని టీవీ చూశాడు. నడుం లాగినప్పుడు పడుకున్నాడు. భార్య ఫోన్ చేస్తే మాట్లాడాడు. ఆ మాటల్లో ఎక్కువ శాతం తమ్ముళ్ళు చేస్తున్న సేవ గురించే. తమ్ముళ్ళిద్దరూ చిరక్తులు విసురుకుంటూ మాట్లాడుకుంటూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయడం చాలా సరదాగా అనిపించింది శ్రావణ్కి. ఇది వరకు రోజుల్లో డిగ్రీ వరకు అంటే సుమారు 20 సంవత్సరాలు కుటుంబాలలో అన్నదమ్ములందరూ కూడా ఒకే ఇంట్లో ఉండి చదువుకోవడం వల్ల వారి మధ్య ఆప్యాయత, అనురాగాలు పెద్దవారై పెళ్ళిళ్ళైనా కొనసాగేవి. ఈ రోజుల్లో పుట్టినప్పటి నుంచి పిల్లలు ఒకరిద్దరిని మాత్రమే కండం వల్ల పిల్లల పట్ల అతి ప్రేమతో వారు అడిగింది లేదనకుండా ఇచ్చి గారం చేసి పెంచుతున్నారు ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు. దాంతో పిల్లలు పెంకితనంతో పెరిగి పెద్దవారై కొన్ని విషయాలలో స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఆర్థిక విషయాల్లో మాత్రం పరాన్న జీవుల్లా తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ బతుకుతున్నారు. వారు అనుకున్న ప్రకారం జరగని నాడు ఏదో ఒక చెడు పనికి పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా తమ పిల్లలు తప్పు చేశారు అని తెలిసి కూడా వారినే వెనకేసుకు రావడంతో తమ తల్లిదండ్రుల భరోసా తమకుంది అనే ధీమాతో వాళ్ళు మరీ రెచ్చిపోయి ప్రవర్తించడం గమనార్హం. అంటే పిల్లలు తప్పు చేయడాన్ని తల్లిదండ్రులు సమర్థిస్తున్నారన్నమాట. అలా పెరిగిన పిల్లలే ఈనాడు సంఘ విద్రోహులుగా మారి పురాణాల్లో జరిగిన లేదా చదివిన రాక్షస ప్రవృత్తిని ప్రదర్శిస్తున్నారు. సమాజానికి మంచి భావి పౌరులను అందించాల్సిన తల్లిదండ్రులే చెడు ప్రవర్తన గల తమ పిల్లల్ని కాపు కాస్తుంటే మనది సభ్య సమాజం, సమాజం ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది? ఏమిటనయ్యా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, దేని గురించి అని అడిగాడు శ్రీకృష్ణ శ్రావణ్ణి. ఖాళీగా ఉంటే ఏవో పిచ్చి ఆలోచనలు వస్తాయి కదా. సరే కానీ ఇంతవరకు మీ కుటుంబం గురించి నాకు పూర్తిగా తెలియదు, ఏం తోచట్లేదు. సరదాగా మీ కుటుంబ విశేషాలన్నీ చెప్పు అడిగాడు శ్రావణ్. శ్రీకృష్ణ తమ కుటుంబ సభ్యులందరి గురించి పేరు పేరున చెప్పాడు. తమ ఇంట్లో తాను, నాన్నగారు, అమ్మ మాత్రమే ప్రస్తుతం ఉంటున్నామని, పండుగలకు తరచుగా సాధ్యమైనంత వరకు అందరూ తమ ఇంటికి వస్తారని, ఆ రోజు అన్నయ్య పిల్లలతో, అక్కయ్యల పిల్లలతో ఇల్లు ఎంతో సందడిగా ఉంటుందని, తన తండ్రి వాళ్ళందరికీ మంచి మంచి విషయాలు చెబుతూ ఉంటారని చెప్పాడు శ్రీకృష్ణ. మా ఇంట్లో అందరమూ జీవితాల్లో స్థిరపడ్డాం, వీడొక్కడు తప్ప. అయితే వీడి మీద బెంగ మా నాన్నకి. మా పెద్దక్క కూతుర్ని పుట్టినాడే వీడి పెళ్ళాం అనుకున్నాం. వీడి చదువు పూర్తి చేసి జీవితంలో స్థిరపడ్డమే ఇంకా మిగిలింది. అసలు ఉద్యోగం రాకుండానే పెళ్లి చేసేసే ఉద్దేశం ఉంది మా నాన్నకి అన్నాడు శ్రావణ్ రాజన్న గురించి చెబుతూ. ఉద్యోగం రాకుండానా? అదేమిటి అని అడిగాడు శ్రీకృష్ణ. ఏముంది కృష్ణ, ఉద్యోగంలో ఏ వన్నెల చెలకో వీడికి వలవేసరిందనుకో, అక్కడి నుంచి అన్నీ గొడవలే. చిన్నప్పటి నుంచి ఆశలు పెంచుకున్న మా మేనకోడల జీవితం ఏం కావాలి చెప్పు అన్నాడు శ్రావణ్. ఏంటన్నయ్యా, చదువుకున్న మీరు కూడా ఇంకా ఇలా ఆలోచిస్తున్నారు? వదిన గారు మీకు బయట సంబంధమా లేక బంధువులమ్మాయా అడిగాడు శ్రీకృష్ణ. బయట సంబంధమే అన్నాడు శ్రావణ్. మరి మీకో న్యాయం, రాజుకో న్యాయమా? శ్రీకృష్ణ అన్న ఆ మాటకి అలా అడుగు అన్నట్టు చూశాడు రాజన్ కృష్ణకేసి. పెద్దవాళ్ళు వాడి విషయంలో అలా నిర్ణయం తీసుకున్నారు, మరి మనం ఏం చేయగలం చెప్పు తెలివిగా తప్పించుకున్నాడు శ్రావణ్. మరి మేనరికాల వల్ల పుడుతున్న పిల్లలు అంగవికలురుగా, మానసిక రోగులుగా పుడుతున్నారని అంటున్నారు కదా, మరి ఆ రకంగా కూడా ఆలోచించలేదా అడిగాడు శ్రీకృష్ణ. ఆ మాటకొస్తే మా అమ్మ మా నాన్నకి స్వయాన మరదలే. మేమంతా బాగాలేము. అసలు చెడు ఎందుకు ఆలోచించడం?
మంచి జరుగుతుందని ఊహించచ్చుగా అన్నాడు శ్రావణ్. నేను చెప్పేది అదే అన్నయ్య. మంచి జరగాలని ఎంతగా కోరుకుంటున్నామో అదే స్థాయిలో చెడు కూడా జరిగే అవకాశం ఉంది కదా అంటున్నాను. అసలు మేనరికాలు చేసుకుంటే అంగవికలురు పుడతారని ఎవడు కనుక్కున్నాడో గాని వాళ్ళ పరిశోధన ఫలితాలతో జనాలలో జీవితం పట్ల విశ్వాసం పోయి అపనమ్మకం పెంచేశారు అనవసరంగా అన్నాడు శ్రీకృష్ణ. అదిలా? శాస్త్రవేత్తల ఫలితాలను తప్పుపట్టేంత గొప్పవాళ్ళం కాదు కదా మనం నిర్లక్ష్యంగా అన్నాడు శ్రావణ్. ఎంత మాట! వాళ్ళ శాస్త్ర విజ్ఞానం ముందు మనమెంత అన్నయ్యా? అయినా నా లాజిక్ వినండి. నేను అనేది తప్పో రైటో నాకు తెలియదు. వాదించుకునేది మనమిద్దరమే కాబట్టి సరదాగా చెబుతున్నాను. ఒక అరటి చెట్టు గెల వేసిందనుకోండి, పువ్వు ఎంతవరకు కాయలుగా మారుతుందో అంతవరకు ఉంచిన తర్వాత అరటి పువ్వును చివర విరిచేస్తారు. నెమ్మదిగా గెలలోని కాయలు ఎదగడం ప్రారంభిస్తాయి. మొదటి హస్తంలోని కాయలు ఎలా ఉంటాయి, చివరి హస్తంలోని కాయలు ఎలా ఉంటాయి చెప్పండి అడిగాడు శ్రీకృష్ణని శ్రావణ్. మొదటివి బలంగా పెద్దగా ఉంటాయి, చివరివి మొదటి దాంతో పోలిస్తే బాగా చిన్నగానే ఉంటాయి. అయితే అని ఎదురు ప్రశ్న వేశాడు శ్రావణ్. అలాగే ఒక వంశాన్ని తీసుకుంటే ఆ వంశ మూల పురుషులు గొప్పవారే ఉంటారు. వారి పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు అలా వంశం పెరిగే కొద్దీ కూడా మొదటి వారికి ఉన్న తేజస్సు తెలివితేటలు తర్వాత వారికి తగ్గిపోతాయి. అలా క్రమక్రమంగా తరతరాలు గడుస్తున్న కొద్దీ పురుష వీర్య కణాలలో పరిపక్వత తగ్గుతుంది. దానికి తోడు ఆహారపు అలవాట్లు, ఆలోచన విధానం ఇవన్నీ కూడా పుట్టబోయే బిడ్డ మీద ప్రతిఫలిస్తాయి. తండ్రిలో కానీ తల్లిలో కానీ ఏదైనా జన్యులోపం ఉంటే ఆ పుట్టే పిల్లలు అంగవికలురుగాను అవయవ లోపంతోనూ జన్మిస్తారు. అంతేగాని మేనరికాలు చేసుకుంటేనే అలాంటి పిల్లలు పుడతారు అనుకోవడం భ్రమ అనుకుంటాను నేనైతే అన్నాడు శ్రీకృష్ణ. నీ మొహంలా ఉంది నీ లాజిక్ నవ్వేశాడు శ్రావణ్. ఏదో చిన్నవాడిని అలా తోసిపడేయకండినయ్యా. ఈవేళ మానసిక వికలాంగుల పాఠశాలలు నడుపుతోంది ప్రభుత్వం. దానిలో చదువుతున్న పిల్లల్ని చూస్తే ఎంతటి కఠినాత్ముడికైనా హృదయం చెలించక మానదు. ఆ పిల్లల తల్లిదండ్రులంతా మేనరికాలేనంటారా అడిగాడు శ్రీకృష్ణ. అందరూ కాకపోవచ్చు అన్నాడు శ్రావణ్. అదే నేను చెప్పేది. మేనరికాలు చేసుకుంటుంది ఎవరు? ఒకే తరంలో అన్నయ్య కొడుక్కి చెల్లాయి కూతురునో లేదా అక్క కొడుక్కి అన్నయ్య కొడుకునో ఇచ్చి చేస్తారు. అలా కొన్ని తరాలు గడిచాక ఆ తరంలో మగవాళ్ళలో పరిపక్వత సున్నా అయిపోయి అపరిపక్వత బయటపడుతుంది జన్యులోపం ద్వారా. అలాంటప్పుడు అవకరపు పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. అదే దంపతులిద్దరూ వేరువేరు వంశాల వాళ్ళైతే ఆ జన్యులోపం మరికొన్ని తరాల పాటు జరిగి పాపం తమకు తెలియకుండానే ఎందరో మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు జన్మనిచ్చి వాళ్ళని పెంచలేక వారి బాధలను కళ్ళతో చూడలేక అలాని వదులుకోలేక ఎందరో తల్లిదండ్రులు ఈ రోజుల్లో జీవోత్సవాల్లో బతుకుతున్నారన్నయ్య. నిజంగా వాడు గడుపుతున్న జీవితం వర్ణనాతీతం. పగవాడికి కూడా ఆ బాధ రాకూడదు అన్నాడు శ్రీకృష్ణ. ఈవేళ సమాజంలో ఈ అవయవ లోపం ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. పూర్వకాలం వాళ్ళని అందరూ చాలా హీనమైన పేర్లతో పిలిచి అవమానం చేసేవారు. దానికి వాళ్ళు మనసులోనే కుళ్ళి కుళ్ళి ఏడ్చేవారు, కుమిలిపోయేవారు. దేవుడు మమ్మల్ని అలా పుట్టిస్తే దానికి మేమా బాధ్యులం అని ఎవరికీ చెప్పుకోలేక మింగలేక ఎంతగానో ఆవేదనతో బాధపడిపోయేవారు. ఈనాటి సమాజంలో వాళ్ళకి ప్రభుత్వం చాలా గౌరవప్రదమైన పేరు ఇచ్చింది. పేరుతో పాటు వారిని ఎన్నెన్నో రంగాలలో వాళ్ళ స్థాయికి సరిపోయే విధంగా ఉపయోగిస్తున్నారు కూడా అన్నాడు శ్రావణ్. అవునన్నయ్య, ఈవేళ వాళ్ళని అవయవ లోపంతో పిలిస్తే అలా పిలిచినవాడే నిజమైన మానసిక రోగి. వాళ్ళని దివ్యాంగులు అని చక్కని పదంతో పిలవడమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా వారి పట్ల జాలి, ప్రేమ, దయ చూపిస్తున్నారు. వారు కూడా తమకు లభించిన అవకాశాలను ఉపయోగించుకుని తమదైన స్థాయిలో తమలో ఉన్న ప్రతిభను ఏదో ఒక పనిలో చూపించగలుగుతున్నారు. వాళ్ళ క్రమశిక్షణ, కొన్ని విషయాల్లో వారి ప్రతిభ చూసి నిజమైన సోమరిపోతులు ఎవరైనా మన సమాజంలో ఉంటే వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలి అన్నాడు శ్రీకృష్ణ. బాగానే ఉంది కాలక్షేపం. ఎక్కడో నా పెళ్లి దగ్గర నుంచి మొదలెట్టి ఎక్కడికో వెళ్ళారు. అయినా ఎవరి కర్మకి ఎవరు కర్తలు చెప్పు కృష్ణ. మనిషిగా బతకదలుచుకున్నప్పుడు దేనికైనా సిద్ధపడే ముందుకు సాగాలి. బాధ్యత నెత్తి మీద పడిందని పారిపోయేవాడు, ఆత్మహత్య చేసుకునేవాడు ఉండడం కన్నా పోవడమే మంచిది. ఎవరి సంగతో నాకు అనవసరం, కానీ నేను మాత్రం దేనికైనా సిద్ధమే. మంచి ఆశిస్తాను, చేదు ఎదురైతే భరిస్తాను. ఇంతకీ వంటలోకి ఏం చేసుకుందాం? నీతో స్నేహం చేసి చివరికి నీ అలవాట్లు నాకు వచ్చేసాయి అన్నాడు రాజన్ నవ్వుతూ.
ఎంతసేపు రాజు వంట? పనిలో దిగితే సరిగ్గా అరగంటలో చేసేసుకోవచ్చు. ముందు కుక్కర్ పెట్టేయి. అన్నయ్య, మేము వెళ్ళిపోయినా మీరు బయట తిండి తినకుండా చక్కగా కందిపొడి, నువ్వుల పొడి, అల్లం పచ్చడి, కారప్పొడి అన్నీ చేసేసి గాజు సీసాల్లో పోసేస్తాను. పాపం నేనన్నీ వేపించడం, రాజన్ అన్నీ మిక్సీ పట్టడం అన్నీ బాగానే కుదిరాయి రుచిగా. వదిన గారు వచ్చేసరికి మీరు మళ్ళీ పులైపోవాలి అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ. ఆడోళ్ళు మనకంత ఛాన్స్ ఇవ్వర్లే గాని ఎందుకయ్యా నీకు అనవసరమైన శ్రమ? మీరు ఉన్న వారం రోజుల్లో 5 రోజులు గడిచిపోయాయి. రేపు లేదు ఎల్లుండే మీ ప్రయాణం. నా వల్ల అనవసరంగా 2 రోజులు వృధా అయిపోయాయి విచారంగా అన్నాడు శ్రావణ్. మీకు వదినంటే ప్రేమన్నమాట. ఆమె ఎంతో అదృష్టవంతురాలు అన్నాడు శ్రీకృష్ణ. శ్రావణ్ పక్కపక్క నవ్వేశాడు. నన్ను చేసుకున్నందుకు తాను అదృష్టవంతురాలా? తనని చేసుకున్నందుకు నేను అదృష్టవంతున్నా? ఇది చెప్పగలిగితే నీకు ఇంకో డ్రెస్ ఫ్రీ అన్నాడు శ్రావణ్. అయితే డ్రెస్ రెడీ చేసుకోనయ్యా. వదినే అదృష్టవంతురాలు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రేమించడం కన్నా ప్రేమింపబడడం చాలా గొప్పదైన విషయం. ఆమెను మీరు అంతగా ప్రేమిస్తున్నారంటే ఆవిడ మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారన్నమాట అన్నాడు శ్రీకృష్ణ. శ్రావణ్ శ్రీకృష్ణ కళ్ళలో ఏదో వెతుకుతున్నట్లు సూటిగా చూశాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు? ఆశ్చర్యంగా అడిగాడు. ఇందులో చెప్పలేకపోవడానికి ఏముందన్నయ్య? వదిన పేరు ఎత్తగానే మీ కళ్ళల్లో కనిపించే మెరుపు చాలు మీరు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నారో. దాంపత్యం అన్యోన్యంగా సాగాలంటే భార్యాభర్తల మధ్య ఉండవలసింది నమ్మకం, ఆ తర్వాత పరస్పర అవగాహన, ఆ తర్వాత సర్దుకుపోవడం. ఈ 3 ఉన్న సంసారాలు 100% సుఖమైన సంసారాలే అన్నాడు శ్రీకృష్ణ. నా పెళ్లి పేరు చెప్పి ఇద్దరు ఎక్కడికో మొదలెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇతను ఏదో అనుభవం ఉన్నవాళ్ళ చెప్పడం, ఆయనేమో జీవితాన్ని ఇంకా ఎలా అనుభవించేయాలా అన్నట్టు అడగడం. బాగుంది కృష్ణ. ఇంతకీ ఈ పూట వంట పని మానేసి ఏమిటి ఈ చర్చ అని అడిగాడు రాజన్. వంట కాలేదని ఎవరు చెప్పారు నీకు? అరటికాయ ఉప్మా కూర, ఆనపకాయ పెరుగు పచ్చడి ఎప్పుడో రెడీ. నువ్వు బియ్యం కడిగి కుక్కర్ పెట్టేసేయి అన్నట్టు అన్నయ్య. వదిన వచ్చేంత వరకు మీరు హోటల్కి వెళ్ళకుండా ఇంట్లోనే సాధ్యమైనంత వరకు భోజనం చేయండి. కూరలు వండుకోకపోయినా ఇంట్లో వేసుకున్న వాటితో తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బు ఆదా కూడా అవుతుంది అన్నాడు శ్రీకృష్ణ. ఏమిటోనయ్యా నీ చాదస్తం? మీరు వచ్చిన వారం రోజుల్లో 5 రోజులు గడిచిపోయాయి. రేపు లేదు ఎల్లుండిగా మీ ప్రయాణం అని మళ్ళీ గుర్తు చేశాడు శ్రావణ్. పోనీలే అన్నయ్య, మీరు ఇక్కడే ఉంటారు కదా. ఈ ఊళ్ళో చూడకుండా మిగిలిపోయినవన్నీ చూడడానికి వచ్చే అవకాశమే కదా అది. ఇంకోసారి వస్తాం. ఈసారి వదిన గారు కూడా వచ్చాక వస్తాం. సరేనా? మీకు 5 నిమిషాలు భోజనం పెట్టేస్తాం. రెడీగా ఉండండి. రారాజు అని కిచెన్లోకి దారితీశాడు శ్రీకృష్ణ. రాజన్ అతన్ని అనుసరించాడు. వండినవి డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంటే రాజన్ బియ్యం కడిగి కుక్కర్ పెట్టేశాడు. డైనింగ్ టేబుల్ ముందు కుర్చీల్లో కూర్చున్నారిద్దరు. అయినా కృష్ణ, నాకు తెలియంది ఒక విషయం అడుగుతాను, చెబుతావా? రాజన్ అడిగాడు శ్రీకృష్ణని. అడుగు. జీవితంలో ప్రతి క్షణం ఆనందించేద్దాం అనుకుంటే ఏడ్చేదెప్పుడు? ఏడుపు అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా అని తెలిసేదెప్పుడు మనిషికి? కృష్ణని ఇరుకున పెట్టాను అని అనుకున్నాడు రాజన్. మనిషికి కష్టం వచ్చినప్పుడే రాడ్ తేల్తాడు. అప్పుడు కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ తెలుసుకుని తన వారిని సుఖపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ కష్టాలు భరించలేనప్పుడు ఒక్కోసారి మనసు ఏడుస్తుంది. ఆ ఏడుపు చివారన ఉపశమనం ఉంటుంది. అది ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే అన్నాడు ఒక మహాకవి అన్నాడు శ్రీకృష్ణ. ఏమని అడిగాడు రాజన్. కాళ్ళు తడవకుండా జీవితాన్ని దాటగలవేమో గాని అర్ధోక్తిగా ఆప్ చేశాడు శ్రీకృష్ణ. కానీ పూర్తి చేయి అడిగాడు రాజన్. కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు అని పూర్తి చేశాడు శ్రీకృష్ణ. అంటే దాని అర్థం అడిగాడు రాజన్. కొందరు పుడుతూనే కాలు కింద పెట్టకుండా బంగారపు చెంచా నోట్లో పెట్టుకుని పుడతారు. కానీ ఆ చెంచా నిండా పదార్థం నోట్లోకి రావాలంటే వాడికి ఊహ తెలియనప్పుడు ఏడిస్తేనే వస్తుంది. అంటే వాడి కళ్ళు తడుస్తాయి కన్నీళ్లతో. అంత డబ్బున్నవాడు కూడా నిస్సహాయుడైనప్పుడు పొట్ట నిండాలంటే ఏడవాల్సిందే అన్నాడు శ్రీకృష్ణ. అబ్బా, దాని వెనకాల ఇంత అర్థం ఉందా అడిగాడు రాజన్. అంతేకాదు, ఏడుపు వల్ల చాలా చాలా లాభాలున్నాయి. ఏడిస్తే కళ్ళలో మలినాలన్నీ పోయి కళ్ళు స్వచ్ఛంగా ప్రచ్ఛన్నంగా ఉంటాయి. అందుకే ఆడవాళ్ల కళ్ళు ఎప్పుడు చూడు తెల్లగా పత్తికాయల్లా ఉంటాయి. ఆ కన్నీళ్లు చాలా పనులు చేయిస్తాయి కూడా మగాళ్ళ చేత. రేపు నీ పెళ్ళయ్యాక అనుభవంలోకి వస్తుందిలే అన్న శ్రీకృష్ణ మాటలకి రాజన్ పట్టుకున్నాడు. నువ్వు అంతలా నవ్వినా కన్నీళ్లే వస్తాయి. అందుకే మగాళ్ళు బాగా నవ్వుతారు. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయని మనసు కవి ఆత్రేయ గారు చెప్పకనే చెప్పారు అన్నాడు శ్రీకృష్ణ రాబోతున్న నవ్వును ఆపుకుంటూ.
రాజన్ ఒక్కటైపోయాడు శ్రీకృష్ణని. శ్రీకృష్ణ అతన్ని తప్పించుకుని అన్నయ్య భోజనానికి రండి అని పిలిచాడు. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 39వ భాగం విన్నారు. ఈ భాగం కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ ధారావాహిక 40వ భాగం విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.